హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ముందుకు సాగుతూ స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ యూత్ మీద ఆధారపడి ఉన్నదనే విషయాన్ని కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉంటాయి, ఆడుకోవాలి, తిరగాలి, చేయాలి, అవన్నీ ఒక లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ భాగం. కానీ ఆ భాగమే జీవితం కావద్దు, అది అర్థం చేసుకోవాలి మీరు అందరూ. ఆ భాగమే మీ జీవితం అనుకుంటే రాబోయే తరాలకు కూడా మీరు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. అందునుంచే చూస్తాం, ఒక జనరేషన్కి ఇట్లా డెవలప్ అయింది అని అంటే కంటిన్యూషన్ ఆఫ్ జనరేషన్స్ డెవలప్ అవుతుంటాయి. ఒక జనరేషన్లో గ్యాప్ వచ్చింది, నిర్వీర్యం అయిపోయింది అని అంటే నెక్స్ట్ జనరేషన్ల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. రేపు ఫ్యూచర్ జనరేషన్కు మీరు పునాదులు. ఇవాళ మా వయసు వాళ్ళం మేము చాలా చూసినాం. నేను చెప్పే కదా, రేడియో దగ్గర నుండి మొదలు పెడితే ఈరోజు టీవీల నుండి పోయి ఇవాళ చూసిన ఆ రోజు ఫోన్లో మాట్లాడాలి అని అంటే మేము స్టేషన్స్ పోయి గంటల కొద్దీ ఉండేవాళ్ళం దొరకపోయేది. కానీ ఈరోజు అమెరికాలో ఉన్న వాళ్ళు మనము పక్క ఎదురుగా ఉన్నమాట. అంటే టెక్నాలజీ అనేది ఎంత ఇంప్రూవ్ అవుతుంది, మనిషిలో ఎంత మార్పు వస్తుంది అనే దానికి ఒక రకంగా మేము ఇంటర్మీడియట్